జై శ్రీరామ్. ఒకరు ఇలా కామెంట్ పెట్టారు, భార్యాభర్తల మధ్య మంచి కెమిస్ట్రీ ఉండడానికి, మంచి అనుబంధం ఉండడానికి ఓపెన్ ప్రేయర్ ఎలా చేసుకోవాలని అడిగారు. ఇప్పుడు వైఫ్ హస్బెండ్ అనుకోండి, వైఫ్ హస్బెండ్కి డియర్ హస్బెండ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ చెప్పడం, హస్బెండ్ అయితే వైఫ్కి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ చెప్పడం, ఇది ఫండమెంటల్గా రాంగ్ అప్రోచ్. సరే మామూలుగా అలా చెప్పుకోవడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అంటే, ఒకవేళ వైఫ్ చెప్తుంది అనుకోండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని పదే ఇవిడ చెప్తుంది కాబట్టి భర్త మీద ఎటువంటి ద్వేషము కోపము లేకుండా ఉంటుంది. తప్పిస్తే ఈవిడ ఊహించినట్టు భర్త ప్రవర్తించాల్సినటువంటి అవసరం అయితే లేదు. అదే హస్బెండ్ చేసినా కూడా అంతే. అంటే మనము ఒక ప్రాపర్ ఫ్రీక్వెన్సీలో ఉంటాం వాళ్ళ విషయంలో. ఇక్కడ ఇంకో లాజిక్ చెప్తాను వినండి. ఇప్పుడు వైఫ్ హస్బెండ్ ఇద్దరు హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నప్పుడు ఎవరైతే అనుకుంటారో వాళ్ళు విల్లింగ్ చూపిస్తారు చేయడానికి. అంటే నేను చేస్తానండి అని అంటే వాళ్ళు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని వాళ్ళ హస్బెండ్కి చెప్పడం వల్ల ఏంటి ఉపయోగం అంటే, ఆల్రెడీ వాళ్ళు ఒక మంచి వైబ్రేషన్తోనే ఉన్నారు వాళ్ళ పార్ట్నర్ విషయంలో. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి? సరే ఇంకొకరు కొంచెం డిఫరెంట్గా ఉంటారు, వాళ్ళలోనే లోపం ఉంటుంది అనుకోండి, వాళ్ళు చేస్తారా ఈ పని? వాళ్ళు చేయరు, వాళ్ళు చెప్పే అవకాశం లేదు. కాబట్టి ఎలా చూసుకున్నా మనం చెప్పాల్సిన అవసరం లేదు, సమస్య ఉన్న వైపు వాడు చెప్పడం. కాబట్టి ఓపెన్ ఎలా పనిచేస్తుంది? కాబట్టి ఓపెన్ అనే ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో మనం శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. చెప్తాను వినండి. అంతకంటే ముందు ఓపెన్ మీద 3 days మాస్టర్ క్లాస్ మనం కండక్ట్ చేసుకోబోతున్నాం. మార్చి 21, 22, 23. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ లింక్ ద్వారా రిజిస్టర్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు 999 రూపాయలు ఉంటుంది. సరే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎలా చేసుకోవాలని చెప్తున్నాం కదా. ఇప్పుడు కూడా మనము పిటిషన్ పెట్టాల్సింది డివినిటీగా అని చెప్పాం. ఇప్పుడు వైఫ్ హస్బెండ్ ముందు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇక్కడ కూడా పెద్ద సమస్య చిక్కు ఏంటంటే, ఏమంటే నాలో ఎటువంటి లోపం లేదు, నేను తప్పు చేయలేదు, ఆయనే తప్పు చేస్తున్నారు, లేకపోతే ఆవిడదే తప్పు, నేను కరెక్ట్గానే ఉన్నాను, ఆవిడకే మాట్లాడడం రాదు, లేకుంటే ప్రవర్తించడం రావట్లేదు, ఆ ఆలోచన విధానం తప్పు అనేది వీళ్ళు చెప్పేది. మరి నేను ఎలా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను? బాగా గుర్తుపెట్టుకోండి, రెస్పాన్సిబిలిటీ వేరు, అకౌంటబిలిటీ వేరు. ఈ డిఫరెన్స్ అర్థమైతే మీకు తెలుస్తుంది. అకౌంటబిలిటీ అంటే మీరు కారణం, రెస్పాన్సిబిలిటీ అంటే మీ బాధ్యత. కాబట్టి మీరు కారణం కాకపోవచ్చు ఆ విధంగా అవ్వడంలో. ఒక చిన్నపిల్లవాడు సరిగ్గా చదవక నెగ్లెక్ట్ చేసి చదువు పూర్తిగా వదిలేశాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాడి చేత ఏదైనా మంచి వ్యాపారం అన్న పెట్టించి సెటిల్ చేయించాలనే బాధ్యత ఉంటుంది, అలా చేస్తారు. ఇప్పుడు వాడు ఎందుకంటే చేయడం, మీరు ఏమన్నా దానికి కారణం అంటే వాడు చదువుకోవడానికి వీళ్ళు ఏమైనా కారణం అయ్యారంటే వీళ్ళేం కారణం కాదు, వీళ్ళు కారణమని చేయట్లా, వాళ్ళకి బాధ్యతను చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి సమస్యకు మన ముందు మన బాధ్యత ఉందని గుర్తించినప్పుడు ఓపెన్ పనిచేస్తుంది. కాబట్టి ఎవరికైతే ఈ విధంగా ఉందో వాళ్ళు యూ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. అంటే మీ జీవితంలో అటువంటి మెమరీస్ ప్లే అవుతున్నాయి, అటువంటి కర్మ అనుభవించాల్సింది, కాబట్టి మీకు రావాల్సిందే, మీకు వచ్చింది, పూర్తిగా బాధ్యత తీసుకుని ఇప్పుడు డివినిటీకి నేను చెప్తున్నాను కదా, వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు చెప్పండి, వెంకటేశ్వర స్వామికి నేను నా ఆలోచనల పట్ల, నా భావాల పట్ల ఎటువంటిది లేనందుకు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇలా చెప్పుకుంటూ ఉన్నాను. అదేవిధంగా హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఎవరైనా సరే ఈ విధమైన ప్రాసెస్ చేయడం వల్ల మనకు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఏ మెమరీస్ అయితే దానికి అడ్డుపడుతున్నాయో దాని కారణమో అది క్లీన్ అవుతుంది. అది క్లీన్ అయినప్పుడు బయట ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అది మార్పు తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది మనకు. కాబట్టి ఎంతసేపు మనల్ని మనం అలైన్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది అంటే 20%, 80% బయట పరిస్థితులు మారాలి కదా. కాబట్టి ఓపెన్ చేయడం వల్ల బయట పరిస్థితులు కూడా మారుతాయి. ఎప్పుడు మారుతాయి? డివినిటీకి పిటిషన్ పెట్టాలి, మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ రెండు అర్థం చేసుకున్నప్పుడు బయట పరిస్థితులు ఆటోమేటిక్గా మారుతుంది. ఇంకొక సొల్యూషన్గా రెమెడీ ఇస్తున్నాను. నేను ఒక న్యూమరాలజిస్ట్గా ఒక మంచి అద్భుతమైనటువంటి న్యూమరాలజికల్ యంత్రం అవుతుంది. దాన్ని ఇదో స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఒకసారి పాస్ చేసి దాన్ని చూడండి. అది ఒక తెల్ల పేపర్ మీద ఒక శుక్రవారం రోజు దాన్ని నీట్గా స్కేల్తో డ్రా చేసి మీ పూజ గదిలో పెట్టి ప్రతి శుక్రవారం కూడా నేను నా భర్త హాయిగా సుఖంగా ఉన్నందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు అని ఒక్కసారి ఆ యంత్రాన్ని టచ్ చేసి చెప్పుకుంటుండండి. వారానికి ఒకరోజు చేయండి. ఇది ఎంతకాలం చేయాలి అంటే చేయండి, ఒక 7-8 వారాలు ఖచ్చితంగా చేయండి. ఆ తర్వాత మీకు బాగా అనిపించింది అనుకోండి, ఆ యంత్రాన్ని ఎక్కడైనా చెట్లలో వేసేయండి. ఇది చాలా పవర్ఫుల్ యంత్రం, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ 2 రెమెడీస్ కూడా మీరు చేసి చూడండి. స్వస్తి.